హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో కొంచెం డిఫరెంట్‌గా గోధుమ రవ్వతోటి పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. రెగ్యులర్‌గా చేసుకునే పాయసంలా కాకుండా ఈ గోధుమ రవ్వ పాయసాన్ని కొంచెం డిఫరెంట్‌గా ప్రిపేర్ చేస్తాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ గోధుమ రవ్వ పాయసాన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 2, 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను వేసుకుని లో ఫ్లేమ్‌లో వీటిని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు పలుకులు రంగు మారుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కిస్మిస్‌లను కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలోకి 1 కప్పు బన్సీ రవ్వను తీసుకోవాలి. మెజర్మెంట్ కప్‌లోని హాఫ్ కప్ తోటి నేను అన్నిటిని కొలిచి తీసుకుంటున్నానండి. ఈ రవ్వే కాకుండా ఇందులోని జవ్వ రవ్వ అని ఎరుపు రంగులో దొరుకుతుంది కదా! ఆ రవ్వతో కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఈ రవ్వను తెలుపు రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నిదానంగా ఫ్రై చేసుకుంటే ఒక 2, 3 నిమిషాల్లోనే ఇలా రవ్వంతా కూడా తెలుపు రంగులోకి మారుతుంది. ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతో 4 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. వేటితో పాయసాన్ని ప్రిపేర్ చేసిన పాలతోటి ఉడికించుకుంటాం కదండీ! ఈ రవ్వను పాలతో ఉడికించుకున్నట్లయితే ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. కనుక ముందు ఇలా నీళ్లతో ఉడికించుకోవాలి. 1 కప్పుకి 4 కప్పుల నీళ్లు పోసుకుని మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకున్నట్లయితే ఈ రవ్వ ఉడకడానికి 5-7 నిమిషాల దాకా టైం పడుతుంది. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుతూ ఈ రవ్వ సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ రవ్వ ఉడికేలోపు మరొక స్టవ్ మీద గిన్నెలో పాలను వేడి చేసుకోవాలి. 4 కప్పుల పాలు తీసుకోవాలండి. ఈ పాలు వేడయ్యేలోపు మరొక పక్క రవ్వ కూడా ఉడుకుతూ ఉంటుంది. 6, 7 నిమిషాల్లోనే రవ్వంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. రవ్వ ఉడికితే మనకి చాలా ఈజీగానే తెలిసిపోతుందండి. రవ్వ ఇలా సాఫ్ట్‌గా అయిన తర్వాత ఇందులోకి తీపికి సరిపడా బెల్లాన్ని వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 కప్పు వరకు బెల్లం పడుతుంది. స్వీట్ ఎక్కువగా తినేవారు 1.5 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. ఈ పాయసం వరకు రవ్వలోకి పాలు కంటే ముందు బెల్లాన్ని వేసుకున్నట్లయితే పాయసం క్యారమెల్ ఫ్లేవర్‌లోకి వస్తుంది. అలాగే రంగు కూడా క్యారమెల్ కలర్‌లోకి వస్తుంది. బెల్లం కరిగేసరికి కన్సిస్టెన్సీ పలచబడుతుంది. ఇప్పుడు దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. ఈ స్టేజ్‌లో వేసుకున్నట్లయితే నెయ్యి, యాలకుల పొడి ఫ్లేవర్ రవ్వకి కూడా బాగా పట్టుకుంటుంది. అంతా బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి మరొక స్టవ్ మీద మరిగించుకుంటున్న పాలను వేసుకోవాలి. 4 కప్పుల పాలైతే కరెక్ట్‌గా సరిపోతాయండి. పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించకూడదు. 1 లేదా 2 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించినట్లయితే పాయసం విరిగినట్లుగా అవుతుంది. కనుక 1 లేదా 2 నిమిషాల పాటు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ముందు ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఇలా పల్చగా ఉంటే సరిపోతుంది. చల్లారేసరికి మరికొంచెం దగ్గరగా అవుతుంది. ఈ రవ్వ పాయసం పాలు వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించకుండా ఉంటే ఇలా పాలు విరిగిపోకుండా పాయసం చక్కగా వస్తుంది. ఈ పాయసాన్ని ప్రిపేర్ చేయడానికి 15 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదండి. దేవుడి నైవేద్యంగా కూడా ఈ పాయసాన్ని ప్రిపేర్ చేయవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ పద్ధతిలో రవ్వ పాయసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.